తిరుపతి తాజ్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహిస్తోంది రా ఎన్టీఆర్ టీం. ఇప్పటికే ఈ కార్యక్రమంతో తమకు సంబంధం లేదని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం ప్రకటించింది. అయినా రా ఎన్టీఆర్ టీం వెనక్కి తగ్గలేదు. 100 కోట్లతో ప్రజాసేవ ఊరువాడ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజాసేవ చేస్తామని అంటున్నారు రా ఎన్టీఆర్ వ్యవస్థాపకుడు సాయి రూప్. రైట్, దీనికి సంబంధించిన ప్రెస్ మీట్ ఇప్పుడు లైవ్ చూద్దాం. 100 కోట్ల రూపాయల ఫండ్స్ అనేది సేకరించి చేస్తారా? అది క్లారిటీగా చెప్పాలి. మేము సేకరించి కాదు, 1000 కోట్ల రూపాయలు మేము సంపాదించి దాన్ని మేము ఖర్చు పెడతాం అనేది ఒక పద్ధతి. ఆల్రెడీ మా దగ్గర ఉంది 1000 కోట్లు మేము ఖర్చు పెడతాం అనేది ఒక పద్ధతి. సో క్లారిఫికేషన్ ఇవ్వండి. ఒక సినిమాని మనం అనౌన్స్ చేసేటప్పుడు ఒక ప్రొడ్యూసర్ దగ్గర మొత్తంలో డబ్బు ఉండదు, ఫినాన్షియర్స్ అని ఒకటి ఉంటుంది. ఇది సినిమా కాదు. అదే సార్, సినిమా కాదండి. ఒక ఎన్జిఓ అన్నప్పుడు చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. దానికి వచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా ఒక సామాన్యుడి కోసం, ఒక పేద వ్యక్తి కోసం ఎవరో ఒకరు సహాయం చేసేటువంటిది. మీరు చెప్పిన సిఎస్ఆర్ ఫండ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సిఎస్ఆర్ ఫండ్స్ అనేవి జనరల్ గా ఎలా వర్క్ అవుతాయి అంటే, మనం ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు మా గ్రామ కమిటీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎడ్యుకేట్ చేయాలి. ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఒక గ్రామంలో మరుగుదొడ్లు లేవనుకుందాం. ఆ గ్రామంలో మా టీము ఆ బాధితుడు డైరెక్ట్ గా టాటాకో లేకపోతే ఒక కంపెనీకో ఫోన్ చేసి, అయ్యా మా ఊర్లో మరుగుదొడ్లు లేవు, వచ్చి మరుగుదొడ్లు కట్టండి అంటే కట్టరు. దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది ప్రాబ్లం ని గుర్తించటం. 2 ప్రెజెంటింగ్ ద ప్రాబ్లం ఎలా ప్రజెంట్ చేయబోతున్నాం. 3 బడ్జెట్ అనాలిసిస్. అసలు మీ ఊర్లో ఎన్ని గడపలు ఉన్నాయి, ఎన్ని గడపలకి ఎన్ని బాయికానాలు కావాలి, బాయికానాలు కట్టిన తర్వాత మళ్ళీ వాటర్ ప్రాబ్లం ఏమన్నా ఉందా మీ ఊర్లో, ఇలా ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. మనం ఊరూరు తిరిగి మన వాళ్ళని ట్రైన్ చేసుకొని రిపోర్ట్లు తయారు చేసుకొని లీగల్ గా గవర్నమెంట్ కి సహాయపడే విధంగా, హెల్ప్ అయ్యే విధంగా, వ్యతిరేకంగా కాకుండా దీన్ని వాళ్ళకి ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ఎ ప్రాసెస్ సార్. మనం ఇదంతా చేయకుండా 100 కోట్లు ఏ సిఎస్ఆర్ కంపెనీ మన ఎన్జిఓకి ఇవ్వదు. ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్ సార్. అండ్ ఇంకోటి పోతే మేము 100 కోట్లతో చేసేస్తున్నాం అని ఎక్కడ చెప్పలేదు. 100 కోట్లతో చేసేస్తున్నాం అని 100 కోట్ల రూపాయల సేవా యజ్ఞం అని చెప్పాను. 100 కోట్లతో సేవా యజ్ఞం అదే సార్. సో దాన్ని ఎలా ప్రాపర్ గా చేస్తారు? మీరు చెప్పినట్టు ఒక టాయిలెట్ కట్టాలన్నా ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఇవన్నీ మాకు తెలియదు కాదు. గ్రౌండ్ లెవెల్ ఉన్న వాళ్ళం, మాకు అన్ని క్లారిటీ ఉంటుంది. అయితే సో దాని ప్రాపర్ గా డబ్బులుంటే చేస్తామని చెప్పడం వేరు, మేము సంపాదించి చేస్తామని చెప్పడం వేరు, మేము వేరే వారి దగ్గర విరాళాలు సేకరించి చేస్తామని చెప్పడం వేరు. సో మీరు చెప్పేది సిఎస్ఆర్ ఫండ్స్ అనేది కేవలం బయట వాళ్ళ దగ్గర నుంచి ఒక విరాళంగా సేకరించి మేము చేస్తున్నారు అని చెప్పాలి. సో దాన్ని చెప్పే విధానంలో చాలా తేడా వస్తుందని చెప్తున్నాను. సో అందుకే అడుగుతున్నాను, 100 కోట్ల రూపాయలను మీరు ఎలా సంపాదించగలుగుతున్నారు? మీకు ఇప్పటికే ఏదైనా కంపెనీలు మీకు ముందుకు వచ్చాయా? అంటే కార్పొరేట్ కంపెనీలు ఏమైనా ముందుకు వచ్చి మీకు 100 కోట్ల రూపాయలను మేము ఇస్తాం, సో ఒక రా ఎన్టీఆర్ సంస్థకు మేము అందజేస్తున్నాం అని ఎవరైనా చెప్పారా? మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా? ఇప్పటి వరకు ఎంత సేకరించారు, ఎంత వచ్చాయి? అసోసియేషన్ పేరుతో మీరు చేస్తున్నారంటారు. అసలైన అసోసియేషన్ అధ్యక్షులు కావచ్చు, అంటే స్టేట్ అధ్యక్షులు కావచ్చు, అదేవిధంగా మొత్తం మన ఇండియా అధ్యక్షులతో వాళ్ళతో మాట్లాడితే మాకు ఎటువంటి సంబంధం లేదు అనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే మీరు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీఆర్ ని పైకి తీసుకెళ్లడానికా, లేకపోతే ఆయన పేరుతో మీరు ఏదైనా చేయడానికా అనేది చాలా మంది ప్రజల్లో వస్తున్న ఒక అనుమానం. దాన్ని మీరు క్లియర్ చేస్తే బాగుంటుంది సార్. ముందుగా ఇంత కార్యక్రమం అవుట్లైన్ ఇదంతా చెప్పిన తర్వాత ఆబ్వియస్లీ తప్పకుండా ఈ రామారావు గారిని జనాల్లో ఇంకా బాగా బ్రహ్మాండంగా ఆయన అభిమానులు ఇంత గొప్ప వాళ్ళ అని తెలిసేలా చేయటం కోసమే సార్. ఇందులో మేం కనపడాలనుకుంటే సార్, ప్రేమకైనా పక్కైనా మొహం కావాలి సార్. అందుకే మా మొహం ముందుంది. సో పూలు పడ్డా మా మీద పడుతుంటే గత 7 రోజుల నుంచి రాళ్ళు చెప్పులే పడుతున్నాయి అంటే చెప్తున్నాను సార్. ఆయన పేరు వాడుకొని మేమేదో అయిపోవడం అసలు మా ఉద్దేశం కాదు. మీరు ఒకటి నమ్మరు సార్, వ్యవస్థ పెట్టిన తర్వాత ఒక 4 సంవత్సరాల పాటు అసలు ఇది ఎవరు నడిపిస్తున్నారు, ఇది ఎవరు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, మా ఫోటోలు మా ఫేసులు కూడా మేము బయట చూపించుకోలేదు సార్. అది అందులో ఎటువంటి డౌట్ లేదు. రెండోది, మీరు అన్నట్టు సోకాల్ రిజిస్టర్డ్ సేవా సమితిలు ఉన్నాయి. మీది ఎన్టీఆర్ కి మాకు ఎటువంటి అనుబంధం లేదని అంటున్నారు కాబట్టి సార్, అభిమానానికి ఎక్కడ గుర్తింపు కార్డు ఉండదు. ఇదేం పార్టీ కాదు సార్, దీనికి మెంబర్షిప్ కార్డు ఉండడానికి. ఇది అభిమానం. గ్రామ స్థాయి దగ్గర నుండి, గ్రామాల దగ్గర నుండి పట్టణాల వరకు ప్రపంచం అంతా ఉన్నారు సార్ ఆయన అభిమానులు. వీళ్ళందరికీ కార్డులు కావాలంటే నాకు తెలిసి ఆ సర్వరే సరిపోదు. సో మీరు అంటున్నట్టు ఆ సోకాల్డ్ అసోసియేషన్లకి మాకు సంబంధం లేదంటే మాది రిజిస్టర్డ్ ఎన్జిఓ.
అందులో ఎటువంటి డౌట్ లేదు. మేము గవర్నమెంట్ అన్ని బై లా ప్రకారం మేము ఏదైనా చేస్తున్నాం, అగెనిస్ట్ లా మేము ఏది చెయ్యం. 100 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టి మీరు చేస్తున్నారని చెప్పి ఈ 100 కోట్లని ఏ విధంగా మీరు తీసుకెళ్తుంటారు సార్? సమకూరుస్తున్నారు అంటే ఎన్టీఆర్ పేరుతో సమకూరుస్తున్నారా, లేకపోతే మీ దగ్గర ఏమి డబ్బు లేదు మేము చాలా చిన్నవాళ్ళం అంటున్నారు, 100 కోట్లు మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారు? సార్ ఇందాకే నేను మాట అన్నాను, మాది రిజిస్టర్డ్ ఎన్జిఓ. ఒక ఎన్జిఓకి సిస్టమ్ లో ఎన్నిటికి యాక్సెస్ ఉంటుంది, అలాగే ఎన్నిటిని చేయగలదో ఇక్కడ సగం మందికి తెలియదు సార్ బయట, అంటే అది వాళ్ళ సబ్జెక్ట్ కాదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.